నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరుడు శ్రీకాంతాచారి తల్లి గారికి రాజ్యసభ సీటు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ తమ నిజాయితీ నిరూపించుకోవాలి. జమ్మూ కాశ్మీర్లో రోడ్డు ప్రమాదాలు, 10 మంది దుర్మరణం. నాంపల్లి ఎగ్జిబిషన్లో భర్త వెకిలి చేష్టలు, చెంప పగలగొట్టిన భార్య. ఘనంగా గ్రామ సర్పంచ్ వీడ్కోలు సమావేశం సన్మానం. అమరుడు శ్రీకాంతాచారి తల్లి గారికి రాజ్యసభ సీటు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ తమ నిజాయితీ నిరూపించుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్లు మీ నాయనతో కలిసి పనిచేసినని ఒక్కరిని కూడా మీరు గుర్తించలే, గౌరవించలే, సముచిత స్థానం ఇయ్యలే. నేను ఇలా బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా, నిజంగా మీకు ఇయ్యాలన్న కార్యకర్తలు గుర్తుకొస్తే మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి రేపు వచ్చే ఒక రాజ్యసభ సీటు ఉంది కదా, గన్ పార్క్ దగ్గరికి వచ్చి, కొత్త గన్ పార్క్ దగ్గరికి వచ్చి బాబా బామ్మని ఇద్దరు ముక్కురాలకు రాసి మేము తప్పు చేసినాం, శంకరమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చినామని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెట్టినాం, కాబట్టి క్షమించి శంకరమ్మ అని వచ్చి గన్ పార్క్ దగ్గర ముక్కురాలకు రాసి ఈ ఫిబ్రవరిలో ఖాళీ అవుతున్నటువంటి రాజ్యసభ స్థానాన్ని శంకరమ్మకి ఇచ్చి మేము నిజాయితీ నిరూపించుకోవాలి. ఇలా రిటైర్ అవుతున్న ఎవరన్నా 3 రాజ్యసభ సభ్యులు, ఒక ఆయన గోళీలు వేసిన ఆయన, ఒక ఆయన గోళీలు తయారు చేసిన ఆయన, ఇలా మనం క్యాన్సర్ హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటున్న ఆయన, ఒక ఆయన ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే ఎన్ని బీరువాలు ఉంటాయో అన్ని బీరువాలలో 500 నోట్ల కట్టలు దొరికిన ఆయన ఒక ఆయన, ఇంకొక ఆయన గ్రానైట్ సామ్రాజ్యాన్ని వెళ్ళిన ఆయన. ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏప్రిల్ 2వ తారీఖున రిటైర్ అవుతున్న 3 రాజ్యసభ సభ్యులలో ఒక్కరికైనా తెలంగాణతో సంబంధం ఉందా? మేమంతా జై తెలంగాణ అని తన్నులాడే రోజు ఈ 3 ఎవరైనా జై తెలంగాణ అన్నారా? అదే జై తెలంగాణ అని అనొద్దా? తెలంగాణ ఎల్లరు తెలుసా? తెలంగాణ జిల్లాలో జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగిన 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మృతి చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. బారాముల్లా, కిస్టారు జిల్లాల్లో జరిగిన ఈ ప్రమాదాల్లో వీరు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని ఊరి ప్రాంతంలో ప్రయాణికులు వాహనం అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు, మరో 7 గాయపడ్డారు. కిష్వార్త్లోని వార్వాన్ ప్రాంతంలో రహదారి పనుల్లో ఉన్న స్నో కటర్ వాహనం ప్రమాదానికి గురి కావడంతో మరో 2 మృతి చెందారు, మరికొందరు గాయపడ్డారు. క్షతగాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి ₹1,00,000 చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు కిష్వార్త్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ దివాన్స్ యాదవ్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. రద్దీగా ఉంది కదా, ఏం చేసినా చెల్లిపోతుంది అనుకున్నాడు, కానీ దురదృష్టం వెంటాడి భార్య చేతిలో చెంపదెబ్బలు తినాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే, హైదరాబాద్లోని నాంపల్లిలో జరుగుతున్న ఎగ్జిబిషన్ కు వచ్చిన ఓ వ్యక్తి రద్దీగా ఉండటంతో మహిళను అసభ్యంగా తాకుతూ ఆనందం అనుభవించసాగాడు. మఫ్టీలో ఉన్న పోలీసులు ఈ ఘటనను మొత్తం రహస్యంగా రికార్డు చేశారు. ఆపై అతడిని అదుపులోకి తీసుకుని బేగం బజార్ పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం అతడి భార్యకు సమాచారం అందించి పిలిపించారు. అతడు చేసిన నిర్వాహకాన్ని వివరించడంతో పాటు రికార్డు చేసిన వీడియోను ఆమెకు చూపించారు. అంతే, అది చూసిన ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. అందరి ముందు భర్త చెంపు చెల్లుమనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా రామపేట మండలం శోభనాద్రిపుర గ్రామంలో కొంతమంది వ్యక్తులు తమ ట్రాక్టర్ల ద్వారా అక్రమ ఇసుక దందాకు అలవాటు పడి పచ్చని సెలయేర్ల మధ్య ఉన్న ప్రకృతి సంపదకు తూట్లు పొడుస్తున్నారు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే అంతు పొంతు లేని సమాధానంతో మా వెనకాల కొంతమంది ప్రజాప్రతినిధులున్నారు, ఏం చేసుకుంటారో చేసుకోమని పెట్టరేగిపోతూ సమాధానం చెప్తున్నారు. అక్రమ ఇసుక తరలించడం వల్ల భావితరాలకు భూగర్భ జలాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని జర్నలిస్టులు అడ్డుకుంటే మాఫియాకు సహకరిస్తున్న కొంతమంది ఫోన్ల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, పోలీసు నిఘా వ్యవస్థ బాధ్యతగా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని పచ్చని పొలాల్లో సాగుతున్నాయి అక్రమ ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాలని పలువురు ఆరోపిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగార గ్రామంలో సర్పంచ్ అంతటి పద్మను గ్రామ ప్రజలు సన్మానించారు. గత 5 సంవత్సరాలుగా సర్పంచ్ సేవలు అందించిన పద్మ తమ గ్రామ ప్రజలను ఎప్పటికీ మర్చిపోలేనని, ఈ 5 సంవత్సరాలలో ఎన్నో పనులు గ్రామానికి చేశారని, సర్పంచ్గా కాకుండా తనను ఇప్పటికైనా సంప్రదించవచ్చని అన్నారు. 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు తమకు అందరూ అండగా ఉన్నందుకు సంతోషమని అన్నారు. సర్పంచ్గా ప్రతి పౌరునికి గ్రామంలో అన్ని రకాల సహాయాలు చేశారని, కొన్ని పనులు మిగిలిపోయి ఉన్నాయని అన్నారు. సర్పంచ్ అంతటి పద్మ భర్త రమేష్ మాట్లాడుతూ గ్రామానికి మంచి పనులు
చేశామని, ఏ పని ఉన్నా అందుబాటులో ఉంటామని అన్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోగు పద్మ, సత్య యాదవ్, ఉప సర్పంచ్ జిల్లా శ్రీనివాస్, వార్డు మెంబర్లు బోగ నరసింహ, గోగు వెంకటరమణ, గోగు కలమ్మ, గుంజె గణేష్, కునూరు విజయ, మేడి వినోద, చెరుకు పావని, గుర్రం నీరజ, రాపోలు లక్ష్మీనారాయణ, కోఆప్షన్ సభ్యులు కడారి మల్లేశం, గోగు యాదయ్య, గ్రామ పెద్దలు బద్దుల రమేష్ యాదవ్, అంతటి మల్లేశం, గౌడు కోడి పాండునాథ్, కునూరు శ్రీనివాస్ గౌడ్, పబ్బు ధనుంజయ, మధ్యపూరి పద్మయ్య, బొడ్డుపల్లి రాజు, నేరెటి సురేష్, పంజాల నరేష్ గౌడ్, చలమల్ల నరసింహారెడ్డి, మేడి కృష్ణ, గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఏం అవసరం ఉన్నాయో అది చేయడానికే రావాలని కోరుతున్నాము. అదేవిధంగా మేము చేసిన పనులు అవి అన్ని ఊరికి సంబంధించిన విషయాలే, అది దాచిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీ అందరికీ కూడా తెలుసు. ఏదో పేపర్ రాసుకొని చెప్పిరు అనే విధంగా అనుకోకండి. ఏంటంటే అన్ని విధాలా చూస్తున్నారు. మేము గత 15 సంవత్సరాల నుంచి కూడా రాజకీయంలో వచ్చినాం. అప్పటి నుంచి కూడా రాజకీయం కోసం కాకుండా ఊరి ప్రజల కోసమే అన్ని ఆలోచించి చేస్తున్నాం. ఇంకా ముందు కూడా ఈ 5 సంవత్సరాలు అయిపోయింది అని అనుకోకండి. ఎప్పుడు కూడా నిరంతరం మీతోటే ఉంటానని నేను మాట ఇస్తున్నాను. అదేవిధంగా నేను పదవిలో ఉన్నా లేకున్నా గుడిలకు కానీ వేరే వాళ్ళకు మన ఆరోగ్య పరంగా కానీ ఏ విధంగానైనా నేను అందుబాటులో ఉంటానని మాటిస్తున్నాను. ఇంకా కూడా మనం పదవి కోసం కూడా ఆలోచించి ఎక్కడ మలుపు తిరిగితే అట్లా తిరగొద్దని ఊరి ప్రజలకు నేను చెప్పగలుగుతున్నాను. ఏంటంటే మనకు ఎవరు ఏమి పనులు చేసిరు అనేది గుర్తించుకోవాలి. ఎప్పుడైనా కొత్తగా వచ్చిన వాళ్ళే ఎంబడి వెళ్ళి పాత వచ్చిన వాళ్ళని మర్చిపోకుండా ఎప్పుడు దయచేసి ఊరి ప్రజల కోసము మనం చాలా పడ్డ వాళ్ళని గుర్తుపెట్టుకోవాలని మనసారా కోరుతున్నాను. అదేవిధంగా ఎప్పుడు ఎల్లవేళలా మీకు ఉంటానని ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా పాలకవర్గం పాపం 5 సంవత్సరాల్లో ఎవరైనా వార్డు మెంబర్ ఉంటే వాడు ఇది చేసిండా, సర్పంచ్ అది చేసిండా, ఎవరికి ఇచ్చారు కానీ పాపం ఎవరు కూడా ఏ నాడు ఇబ్బంది పెట్టలే. నాతో పాటే వాళ్ళు నచ్చారు, నాతో పాటు అందరికీ కోఆపరేట్ చేశారు. ఎంపీటీసీ కూడా ఒక సొంత తమ్ముళ్ళ లెక్క ఎప్పుడు ఫోన్ చేసినా అన్ని విషయాల్లో అందుబాటులో ఉండే ఆయన కూడా కోఆపరేట్ చేసాడు. వాళ్ళందరికీ పాల్గొనడానికి ముఖ్యంగా ఉప సర్పంచ్ ఆయన పద్మశాలి అయినా ఆ పిల్లగాడు పనులు కలిసిపెట్టుకొని కూడా ఎప్పుడు పిలిచినా వచ్చాడు. తన వంతుగా తనకు జైన్ చెప్పారున్నా అవసరం రామనపేట కానీ ఆయన అవసరం ఏదైనా వచ్చి చేసాడు. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. అందరికీ వాళ్ళందరికీ పేరు పేరు నమస్తే చెప్తున్నా. కోర్సులు అందరూ అడారు మల్లేశ్వర గారు, గోవి యాదవ్ వాళ్ళిద్దరు కూడా వాళ్ళ సహకారం కూడా అందించారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఇక్కడ ఉన్న ఎవరు గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళందరూ కూడా నేను కొంచెం హాస్యంగా మాట్లాడేది ఇది డ్రైవర్ విషయంలో కానీ, గ్రామ వర్క్ విషయంలో కానీ, ట్రాక్టర్ విషయంలో కానీ వాళ్ళందరూ కూడా నేను అన్నానికి ఏమన్నా బాధపడితే ఆ బాధ నింపేయాలి. నేను ప్రేమతుడు ఉంది తప్ప కోపతుడు కాదు. మళ్ళీ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఈ స్టాఫ్ కూడా చాలా కోఆపరేషన్. ఇప్పుడు సెక్రటరీ గారు కూడా ఆయన భయస్తుడు, సంతకం పెట్టడానికి కూడా భయస్తుడే. అంతకు సరే ఎవరు ఉద్యోగం ఉన్నప్పుడు ఆ ఉద్యోగం ఉన్నప్పుడు వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది. ఆయన కూడా వర్క్ విషయంలో ఊరి విషయంలో చాలా రకాలుగా కోఆపరేట్ చేస్తుండే. మన ఊరికి పాపం 24 గంటలు టైం ఇచ్చి ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉండి మనకు అందరూ చేస్తున్నాడు. ఆయన కూడా ప్రత్యేక అభినందనలు ఇంతటితో వహించుకుంటారు. బాధగానే ఉంది మాట్లాడాలంటే. ఒక 5 సంవత్సరాలు మీతో కలిసి నడవడం జరిగింది. మా పాలకవర్గం ఎంపీటీసీ మేమందరం ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం కష్ట సుఖాల్లో ఉన్నాం. మంచి అయినా చెడైనా వాళ్ళకు ఆరోగ్యపరంగా ఏ రకంగా పెళ్లైనా దేవుడైనా ఏదైనా అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నాం. మా చేతులైన సాయం మేము చేసినాం. అవన్నీ విషయాలు మీకు తెలుసు. మల్లేశ్వరుడు సవిరంగా వివరించాడు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఒకటి మేము వచ్చిన పీరియడ్లో ఇంతకుముందు సర్పంచ్లు ఏం చేసిన మాదిరిలు కానీ మేము వచ్చిన పీరియడ్ కానీ మా పాలకవర్గం కానీ ఎంపీటీసీ కానీ నోరు కట్టుకొని కడుపు కట్టుకొని వాళ్ళు పాపం వాళ్ళు పద్మశాలీస్ అయినా ఒక 4 వార్డు మెంబర్లు వాళ్ళకి ఎన్ని పనులున్నా మేము పిల్లలతో వాళ్ళ పనులు ఇచ్చి పెట్టి వచ్చి మాకు కోఆపరేట్ చేసారు. ఈ ప్రజల కొరకు ఈ పాలకవర్గం మొత్తం 6 నిమిషాలు కష్టపడి చేసింది. మేము సీతారామ కళ్యాణమైనా ఊళ్ళో ఏ దైవికంగా ఏ విషయం వచ్చినా మేము ముందుండి అన్ని విషయాలు చేసినాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మా పీరియడ్లోనే శ్మశాన వాటిక ఏర్పడడం జరిగింది, ట్రాక్టర్ రావడం జరిగింది, బిల్డింగ్స్ రావడం జరిగింది, రోడ్స్ పెండింగ్ లో ఉన్న రోడ్స్ ఇది మా వర్గము అది రాజకీయం అనకుండా అన్ని వర్గాలకు మెప్పించే విధంగా అన్ని రకాలుగా సాయం చేసినాం. ఒక్కొక్క సందర్భం చెప్పాలంటే భోగారంలో
మన ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి రావాలంటే ఆధార్ కార్డు తప్పున్నా కూడా గౌరవ ఎమ్మెల్యే దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి అభివృద్ధి నడిపించాలని వచ్చే నాయకులకు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ అన్ని విషయాలు గుర్తించాలి. ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నా 10 ఫుట్లు అంటే బావి కూడా ఇచ్చిపెట్టి నా ఇల్లు కూడా ఇచ్చిపెట్టి 2 బోర్లు నిర్విరామంగా ఈ రోజు వరకు కూడా గ్రామ పంచాయతీలో పోవడం జరుగుతుంది. ఒక వాటర్ ఎంటర్ అనేది ఎన్ని రకాల కష్టం ఉందో నాకు తెలుసు. ఒక శనగకుంట నీళ్లు తింటే తప్ప భోగానికి యూజింగ్ వాటర్ లేదు. ఆఫీసర్స్ మెప్పించి కృష్ణా వాటర్ కూడా గంటలు రోజుల తరబడి చేయడం జరిగింది. అన్ని రకాలుగా మాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అన్ని రకాలు చేయడం జరిగింది. ఈ ఊరు 150 చరిత్రలో బొడ్రాయి నిలిచిపెట్టడం జరిగింది. ప్రజల ఆకాంక్ష కొరకు వాళ్ళ ఎల్లమ్మ టెంపుల్ నా సొంత భూమి కూడా 3 గుంటల భూమి ఇచ్చి ఎల్లమ్మ టెంపుల్ దాతలు పెద్ద ఎత్తున నా మీద మా పాలకవర్గం మీద మా ఎంపీటీసీ మీద ఉన్న నమ్మకంతో పెద్ద ఎత్తున దాతలు కూడా ముందుకు వచ్చి పండుగ కూడా విజయవంతంగా చేసినాం. ఇక ముందు కూడా 2 సంవత్సరాలు కూడా ఇక బాకీ ఉన్నది. వచ్చే లీడర్ కూడా విజయవంతంగా నిర్వహించాలి. ఈ ఊరు మనుగడ కొరకు, ఈ ఊరు మంచిగడ కొరకు, ఈ ఊరు పబ్లిక్ కొరకు ఎప్పుడైనా అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాం. మా చేతన సహాయం మేము చేస్తాం. ఇప్పటికి కూడా ఏం చేసినా మీ అందరూ తెలుసు. మళ్ళీ మా పాలకవర్గానికి నాకు ఒక కుటుంబ సభ్యులకు సహకరించారు ఎంపీటీసీ కానీ పాలకవర్గం మొత్తం వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఈ గ్రామ పంచాయతీలో మనకు ఒక వాటరే పెద్ద సమస్య. వాటరు డ్రైనేజ్ పెద్ద సమస్య. మేము ఉన్న కాలంలో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఆ 2 సంవత్సరాల పీరియడ్ కూడా ఏం చేయలేకపోయినాం. గవర్నమెంట్ దగ్గర నిధులు లేకపోయినా లేకపోయినా ఎమ్మెల్యే గారి మీద కొట్టాడ పెట్టుకొని తీసుకొచ్చి మనం అన్ని రకాల అభివృద్ధి చేయడం జరిగింది. మీ అందరికీ నా పేరున నేను 5 సంవత్సరాల్లో నేనేమైనా చేస్తుంటే కోపంతో మాట్లాడినా ప్రేమతో దగ్గర తీసుకున్నా. నాకున్న ఒకటే ఒక బలహీనత. నేను ఫస్ట్ ముఖం ముందు మాట్లాడే మనస్తత్వం నాది. నేను ఎవరైనా నా తమ్ముడైనా నా అన్న అయినా ఎవరైనా అదరికి ఎవరైనా సరే నేను ముఖంలో మాట్లాడే మనస్తత్వం. నా వల్ల ఎవరైనా మనసు నచ్చుకుంటే క్షమించాలని కోరుతున్నా. ఇంకొకటి ఏంటంటే ఏదైనా మీ మంచి కొరకు మీ బాగుల కొరకు మాట్లాడే తప్ప నా సొంత ప్రయోజనాల కొరకు కాదు, నా సొంత విషయాల కొరకు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు అందరూ బాగుండాలి, ఈ ఊరు బాగుండాలి. ఇంకా మా వంతుగా ఏం సాయం కావాలన్నా ఏం కావాలన్నా చేయడానికి అన్ని వేళ ఇప్పుడే మా సర్పంచ్ చెప్పింది. అన్ని వేళ 24 గంటలు నా ఫోన్ ఓపెన్ ఉంటుంది. ఎవరికి సాయం చేయాల్సి వచ్చినా, ఎవరికి డబ్బులు చేయాల్సి వచ్చినా, ఇంకా పెళ్లిళ్ళు చేయాల్సి వచ్చినా నా వంతుగా నేను బతుకున్న రోజు పూజ చేస్తూనే ఉంటా. చాలా మంది చెప్తున్నారు ఇక అయిపోయింది. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం డీడీలు కట్టిన అందరికీ గొర్రెల పంపిణీ చేయాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు సీరియల్ మండల కేంద్రంలో గజ్జి మల్లేష్ అధ్యక్షతన జీఎంపీఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమానికి జీఎంపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పయ్యావుల మల్లయ్య, బొల్లం అశోక్లు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ కోసం గొల్ల కురుమలు ఎదురు చూస్తున్నారని, గొర్రెల పంపిణీ కోసం అప్పులు తెచ్చి బంగారం కొదువ పెట్టి మరీ డీడీలు కట్టారని, వారికి ఇప్పటి వరకు గొర్రెలు ఇవ్వకపోవడం బాధాకరమని తెలిపారు. రాష్ట్రం మొత్తంలో 80,000 మంది డీడీలు కట్టి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోకపోగా నూతనంగా ఎన్నికైన ప్రభుత్వం కూడా దాని మీద ఎలాంటి ప్రకటన చేయకపోవడం వల్ల గొల్ల కురుమలు ఆందోళన చెందుతున్నారని వారు అన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం ఈ ప్రభుత్వమే ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు ఈ సందర్భంగా కోరారు. గ్రామ సొసైటీ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని, ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామ సొసైటీలు నిర్వీర్యం అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కలప అక్రమ రవాణాపై అటవీ శాఖ అధికారుల కనుసన్నలు జరుగుతోందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అధికారులు కలప వ్యాపారులు చేతులు కలపడంతో వారి సంపాదన 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుందని ప్రచారం జరుగుతుంది. ఉన్నతాధికారులకు అనుమానం రాకుండా అప్పుడప్పుడు తూతూ మంత్రంగా దాడులు చేసి కేసులు నమోదు చేస్తూ పెద్ద ఎత్తున కలపను పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ గంగవరం మండలం పిడిత మామిడి, వేమ్లవ, గార్లపాడు, కన్నారం అడవి ప్రాంతాలలో నుండి తంగేడు, చిరుమాను, మారుజాతి, కొండకలప, ఇటుక బట్టిల ముసుగులో కలప రవాణా సాగుతోంది. ఇంత జరుగుతున్న అక్రమ కలప రవాణాను అరికట్టేందుకు అటవీ శాఖ అధికారులు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికారులు మేలుకుంటే భవిష్యత్తులో ఎన్ని మొక్కలు నాటినా నిష్ప్రయోజనమేనని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ కలప నరికివేత రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రామచంద్రపురం గ్రామ పరిధిలోని చేపల చెరువులో కలపడానికి బాయిలర్ కోడి వ్యర్థాలను డ్రమ్ములలో తరలిస్తున్న వ్యాన్ సీజ్ చేసినట్లు కిర్లంపూడి ఎస్ఐ షేక్ జబీర్ ఏలేశ్వరం మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ బి రాజేంద్రరావు తెలిపారు. కోడి వ్యర్థాలు కలిగిన ఈ వ్యాన్ కిర్లంపూడి పోలీస్ స్టేషన్ తరలించారు. బాధ్యులపై కేసు నమోదు చేసి ఆ కోడి వ్యర్థాలను జేసీబీతో గుంత తీసి పూడ్చిపెట్టినట్టు తెలిపారు. అనంతరం మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ బి రాజేంద్రరావు మాట్లాడుతూ చేపల చెరువులో బాయిలర్ కోడి వ్యర్థాలను ముక్కలుగా చేసి కలుషితం చేస్తున్నారని, తద్వారా నీరు కలుషితం అవుతుందని పలువురు ద్వారా ఫిర్యాదులు అందుతున్నాయని, ఎన్నిసార్లు చేపల చెరువుల నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినా వారి తీరు మారలేదని, ఇక నుండి దాడులు నిరంతరం కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ అసిస్టెంట్లు కె సురేష్, ఎం మౌనిక, జగదీష్, విఆర్ఏ నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి పనిచేస్తాయని, తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొవ్వలి రామ్మోహన్ నాయుడు, ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు పేర్లు మాత్రమే ఉన్నాయని నేతలు స్పష్టం చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో నాయుడు, రామరాజు కీలక అంశాలపై స్పందించారు. మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ పార్టీ హైకమాండ్ ఎట్టి పరిస్థితులలో మాధవరెడ్డి నాయుడికి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఇచ్చే ఆలోచన లేదని కరాఖండిగా చెప్పారు. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో తామిద్దరం మాత్రమే ప్రస్తుతం దృష్టిలో ఉన్నామని, 2021 నుండి పార్టీకి కష్టపడి పనిచేసిన వ్యక్తులకు పార్టీ టికెట్ వస్తుంది తప్ప మరొకరికి అవకాశం లేదని చెప్పారు. ఇన్ఛార్జిని కాదని ఎవరు పనిచేసిన సమయం వచ్చినప్పుడు పార్టీ చర్యలు తీసుకోవడంలో ఎంత మాత్రం వెనుకాడబోదన్నారు. తాము చేసిన పార్టీ కార్యక్రమాలనే ఆయన తన అనుచరులతో చేస్తున్నారని రామరాజు తెలిపారు. పార్టీ పరంగా తాము గతంలో చేసిన ఉద్యమాలను తాజాగా పార్టీ జెండా పట్టుకుని మాధవనాయుడు చేస్తున్నారని, దీనిపై పార్టీ చర్యలు తప్పకుండా తీసుకుంటుందని రామరాజు స్పష్టం చేశారు. వారి ధోరణి సరైంది కాదన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వారిని కాదని, తనకు సంబంధం లేదని పార్టీని వదిలిన వ్యక్తికి టికెట్ ఇచ్చే పరిస్థితి అంత మాత్రం లేదన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసు విషయంలో ముఖ్యమంత్రి అతిగా వెళుతూ ప్రజాధనాన్ని కోర్టు పేరుతో దుర్వినియోగం చేస్తున్నారని, నిధులు లేని రాష్ట్రంలో కక్షలు కార్పణ్యాలకు అధికార దాహానికి జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఏ కోణంలోనూ మా ఇద్దరికి తప్ప మూడో పేరు పార్టీ దృష్టిలో లేదన్నారు. జనసేన ఎవరికిచ్చినా తాము పనిచేస్తామని, అలాగే వారు కూడా మాకు టికెట్ ఇస్తే మాతో కలిసి పనిచేయటకు సిద్ధంగా ఉన్నారన్నారు. మా ఇద్దరిని కాదని మధ్యలో మాధవనాయుడుకు వచ్చే అవకాశం అసలు లేని, ఇదంతా గందరగోళం సృష్టించడానికి జరుగుతున్న ప్రచారమే అన్నారు. ఈ కార్యక్రమంలో జక్కం శ్రీమన్నారాయణ, ఉమామహేశ్వరరావు, శంకు భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన సాగించింది, ప్రజాస్వామ్య పాలన లేకుండా ఒక నియంతృత్వ పాలన ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ 5 ఏళ్ళలో రాష్ట్ర ప్రజలకు కనపడింది. అభివృద్ధి లేకుండా కేవలం పెన్షనర్ల మీద, ప్రభుత్వం ఇచ్చే అరకొర సంక్షేమం మీద మాత్రమే బతకాలి. ప్రభుత్వం సంపద క్రియేట్ చేయకూడదు. ఇక్కడ ప్రజలందరూ కూడా ఇలాగే బలహీన వర్గాలుగానే ఉండిపోవాలన్నట్టుగా ప్రభుత్వ పాలన ఉంది తప్ప, సంపద క్రియేట్ చేసి ప్రజల్ని సుసంపన్నం చేసే విధంగా ప్రభుత్వం 5 ఏళ్ళలో ఒక్క ఆలోచన కూడా చేయలేదు. అలాగే ఈ నరసాపురం ఏ విధంగా ఈ 5 ఏళ్ళు అభివృద్ధి కోల్పోయింది, జిల్లా పోవడం వల్ల ఎంత నష్టం జరిగింది, జిల్లా కేంద్రం రాకపోవడం వల్ల, అలాగే మెడికల్ కాలేజ్ అని ఆశలు కల్పించి అది లేకుండా చేసి, హార్బర్ ఇస్తానని ప్రామిస్ చేసి తెలుగుదేశం పార్టీ శంకుస్థాపన చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేయడం జరిగింది, దానికి ఫైనాన్షియల్గా ఎటువంటి అసిస్టెన్స్ తీసుకురాలేకపోవడం అసమర్థ ప్రభుత్వం, అసమర్థ ఎమ్మెల్యే. అధిష్టానం ప్రతి చిన్న విషయాన్ని ఖండించే అంత ఖాళీ అధిష్టానం లేదండి. మీరు ఏ పేపర్లో రాయించిన దాన్ని, ఏ పత్రికలో వచ్చిన వార్త ప్రతి దానికి ఖండిస్తా కూర్చుంటే 24 గంటలు కూడా సరిపోదండి. అందుకనే మేము ఇవాళ మీటింగ్ పెట్టి జరగడం జరిగింది. పార్టీ అధిష్టానం కోరిక మేరకు 2021 నుంచి రామరాజు గారు ఇన్ఛార్జ్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాకు రామరాజు గారికి బాధ్యత అప్పచెప్పి మీ ఇద్దరిలో ఒకరిని క్యాండిడేట్ కింద పెడతామని చెప్పింది. సో అందుకని పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒకటే చూడండి, పార్టీకి ఎవరు పనిచేశారు అనేది పార్టీ అధిష్టానం కానీ క్లియర్గా తెలుసు. అందుకని కొంతమంది మీడియాలో వచ్చిన వార్తలు నమ్మి, లేదా మీడియాలో వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్న వార్తలు నమ్మి, లేకపోతుంటే ఇక్కడ కొంతమంది చేసే విష ప్రచారాన్ని నమ్మి ఏ విధంగానే మోసపోవద్దు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎవరు పనిచేస్తున్నారు, ఏం పనిచేస్తారు అన్నది చంద్రబాబు నాయుడు గారికి క్లియర్ కట్గా ఐడియా ఉంది. ఎటువంటి పొరపాటు నిర్ణయం కూడా పార్టీ చేయదు. పార్టీ ప్రజలు మెచ్చే నిర్ణయం, కార్యకర్తలు మెచ్చే నిర్ణయం తీసుకుంటుంది. ప్రజాక్షేత్రంలో ఎవరున్నారు, పార్టీ కష్టకాలంలో ఎవరున్నారు, పార్టీకి అండగా ఎవరున్నారు అన్నది మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడ ఒక మంచి వ్యక్తికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పి రేపు శాసనసభ్యుడిగా ఎన్నుకునే విధంగా పార్టీ ఆలోచన ఉంటుందని, కార్యకర్తలు అందరూ కూడా అధైర్యపడకుండా చాలా జాగ్రత్తగా, చాలా పటిష్టంగా పనిచేసి రేపు వచ్చే 5 ఏళ్ళలో ప్రభుత్వం ద్వారా జరిగే అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొవాలి. వాళ్ళందరూ కూడా అభివృద్ధి ఫలాలు అనుభవించాలి. అలాగే ఈ ప్రాంత ప్రజలు కూడా మళ్ళా సుసంపన్న అయ్యే విధంగా ఇక్కడ రెండు పార్టీలు ఆలోచించి ప్రజాక్షేమమే జయంగా పనిచేస్తాయని మరొకసారి చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీడియాకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇక్కడ పార్టీకి ఎవరు పనిచేస్తున్నారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. 3 సంవత్సరాలుగా పార్టీలో, 3 సంవత్సరాలు కాదండి, 5 సంవత్సరాలుగా పార్టీలో ఏ విధంగానూ యాక్టివేట్ అవ్వని పర్సన్స్కి
ఒక కొత్త వ్యక్తికి మీరు ఛాన్స్ ఇవ్వమని అడగటం వేరు. 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిన తర్వాత పార్టీని జెండా పట్టుకుంటే కేసులు పెడతారని వదిలేస్తారని చెప్పిన వ్యక్తికి పార్టీ నాయకత్వం ఇస్తుందని అనుకోవడం వేరు. పార్టీ ఆ విధంగా ఆలోచన ఏమి చేయట్లేదండి. పార్టీ క్లియర్ కట్గా తెలుసు ఎవరికి ఇవ్వాలన్నది. పార్టీకి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, పార్టీకి ఇన్ఛార్జికి తోడుగా నేనున్నాను. మా ఇద్దరిలో తప్ప వేరే 3వ వ్యక్తికి వస్తుందనేసి ఇక్కడ ఎవ్వరు కూడా అపోహపడద్దు, అది జరగని పని. ముమ్మిడివరంలో కాశీవారి తూపు సెంటర్ ప్రాంతంలో 216 నేషనల్ హైవే స్థలాన్ని ఆక్రమించుకుంటున్న ప్రబుద్ధులు అడ్డుకొని స్వాధీనం చేసుకున్న హైవే అధికారులు తాము కొనుగోలు చేసుకున్న ముమ్మిడివరం కాశీవారి తూము వద్ద బైపాస్ ముఖ్య కూడలిలో 216 జాతీయ రహదారిని ఆనుకొని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నేషనల్ హైవే సంస్థ సేకరించిన స్థలాన్ని ఎవరు ఆక్రమించుకున్నారనే సమాచారంతో హైవే ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది బుధవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే హైవే అధికారులు రాకను చూసి కబ్జాదారులు పలాయనం చిత్తగించారు. దీనితో అధికారులు ఆ స్థలానికి చుట్టూ రక్షణ ఏర్పాటు చేసి ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వెళ్లిపోయారు. తిరిగి రాత్రి ఆ భూమిని మట్టితో కప్పెట్లు ప్రయత్నం చేయగా మళ్లీ అడ్డుకున్న అధికారులు దీనిపై రెవెన్యూ పోలీసులకు ఫిర్యాదు చేయనట్లు సమాచారం. గవర్నమెంట్ సైట్ లో ఉండి అది దానికి కూడా పే చేస్తారు, మీరు బిల్డింగ్ కూడా ఎన్హెచ్ఎల్ పే చేస్తారు. అయినా కూడా ఇప్పుడు ఎవరో తెలియకుండా దీన్ని బిల్డింగ్ చేస్తున్నారు. న్యూస్ నాకు पत्थर नहीं तो लकड़ी బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరుడు శ్రీకాంతాచారి తల్లి గారికి రాజ్యసభ సీటు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ తమ నిజాయితీ నిరూపించుకోవాలి. జమ్మూ కాశ్మీర్లో రోడ్డు ప్రమాదాలు 10 మంది దుర్మరణం. నాంపల్లి ఎగ్జిబిషన్లో భర్త వెకిలి చేస్తూ చెంప పగలగొట్టిన భార్య. ఘనంగా గ్రామ సర్పంచ్ వీడ్కోలు సమావేశం సన్మానం.